కుల్చరం గ్రామం డంపార్డుగా మారింది. గ్రామంలో ఎక్కడ చూసినా చెత్త చెదారం దర్శనమిస్తోంది. సర్పంచ్ల పదవీకాలం ముగిసి 9 నెలలు కనిపిస్తుండటంతో గ్రామాన్ని పట్టించుకునే నాదుడే లేడని గ్రామ ఎస్సీ కాలనీ యువకులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంతోనే గ్రామ డంప్ యార్డ్ ఇలా తయారు మారిందని అంటున్నారు. బుధవారం నాడు ఎస్సీ కాలనీకి చెందిన యువకులు కోతులు చెరువు పక్కన ఉన్న చెత్త చెదారాన్ని క్లీన్ చేశారు. చెత్త చెదారంలోని వాటర్ ట్యాంక్ ను నీటిని సరఫరా చేసే బోర్ బావి మోటార్ కొరుకుపోయిందని యువకులు తెలిపారు. మోటార్ కు కరెంట్ షాక్ తగిలిందని వస్తుందని ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ కార్యదర్శి గ్రామంలో విధుల్లో ఉన్నాడా లేడా అన్న విషయం అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సెక్రటరీ గారికి మా విజ్ఞప్తి ఏమనగా అంటే చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడనే ఉంటుంది. గత 9 పదవీకాలం సర్పంచుల పదవీకాలం ముగిసిన మొదలుకొని 9 నెలలుగా మన గ్రామ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉన్న ఈ మున్సిపాలిటీ సిబ్బంది చెత్తా చెదారం ఎక్కడిదక్కడనే ఉంటుంది. మరి గ్రామ పంచాయతీల సెక్రటరీ ఉన్నాడా లేడా, సర్పంచుల పదవీకాలం ముగిసింది కాబట్టి వాళ్ళు పట్టించుకోవట్లేరు. గ్రామ పంచాయతీలో ఉన్న సెక్రటరీ గారు కూడా పట్టించుకోవట్లేరు. మరి కారోబారు విషయానికి వస్తే ఆయన అనారోగ్యంతో ఉన్నాడు కాబట్టి ఆయనకు మేము ఏం చెప్పలేకపోతున్నాము. కానీ ఇప్పటికైనా మా ఇంటి గతంలో అంగన్వాడీ కాడ కొంచెం చెత్త చెదారం ఉంటే నీరుడు మహేష్ అనే వ్యక్తి దాన్ని సాఫ్ చేసిండు. సాఫ్ చేసిన అనంతరము మరి వీడియో పెడితే కూడా మరి గ్రామ పెద్దలు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. మరి ఇక్కడ ఈ జయరామ్ రెడ్డి ఇంటి కాడ మన అంగడి బజార్ నుంచి కొప్పుల దాని నుంచి రోడ్డు పైన నీళ్ళంతా కూడా ఈ బ్రిడ్జిలోకి వెళ్ళి ఇటు కొద్దిసేపు మళ్లించడం జరిగిందని కూడా మరి చెత్త చెదారం తెచ్చి మొత్తం లోపల పూర్తి చేయడం జరుగుతుంది. దీన్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఒకసారి మళ్ళీ ఇప్పుడు కూడా స్పందిస్తారని మేము ఆశిస్తున్నాము. మరి ఇక్కడ నీరుడు ఈ పోచయ్య, దొమ్మకొండ షేకులు, సొక్కల మహేందరు, నీరుడు మహేందర్, నీరుడు శంకరు, రాజు, నీరుడు శివయ్య వీళ్ళందరూ కలిసి మరి సాఫ్ చేస్తుండగా అక్కడ కరెంటు తీగలు ఉన్నాయి. దాన్ని కూడా పట్టించుకుని సాఫ్ చేస్తూ పోతుండగా మహేష్కు కొంచెం షాక్ తగలడం కూడా జరిగింది. సార్ మీరు పట్టించుకోకపోతే ధర్నాలు కూడా చేయవలసే ప్రసక్తి ఉంటుంది. మన విన్నపాన్ని ఆలకించి దీన్ని పట్టించుకోగలరని సభాముఖంగా మనవి చేస్తున్నాం.